శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో టారో రీడింగ్ చేయబోతున్నానండి. ఈ టారో రీడింగ్ మెయిన్ పర్పస్ అంటే ఇప్పుడు నేను ఏ టాపిక్ మీద చేయబోతున్నాను అంటే మీ ఇష్టదైవము మిమ్మల్ని ఎలా రక్షిస్తున్నారు, ఏ విధంగా మీకు సహాయం చేస్తున్నారు అనే దాని మీద. సో నేను ఈ డెక్నే యూజ్ చేస్తున్నానండి. సో చూస్తూ ఉన్న కలెక్టివ్స్కి మీరు ఏ విధంగా వాళ్ళు రక్షిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారు అనేది చెప్పండి. ఈ వీడియో ఎవరెవరికి వెళ్తుందో మీరు ఎప్పుడు చూస్తారో ఈ వీడియో అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ ఇష్టదైవం మీకు చెప్తున్నారు, ఈ విషయాల్లో నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని రక్షిస్తున్నాను, నేను మీకు సహాయం చేస్తున్నాను, మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు మీకు చెప్తున్నట్లండి. సో మీరు చూసుకోండి ఏమొస్తాయో కార్డ్స్ చెప్తాను. భగవంతుడు మిమ్మల్ని ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, ఏ విధంగా మీకు ఆల్రెడీ చాలా కార్డ్స్ పడ్డట్టున్నాయండి. టాప్ ఆఫ్ ది డేకి వచ్చి హార్స్ వచ్చిందండి. సరే కార్డ్స్ చూస్తాను. అసలు మీరు నమ్ముతారా ఎలాంటి కార్డ్స్ వచ్చాయో చూడండి. ఫస్ట్ కార్డ్ వచ్చి ఎనిమీ వచ్చిందండి. అంటే శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తున్నారు. అంటే రహస్య శత్రువులు కావచ్చు, లేదు అంటే మీకు చాలా దగ్గరగా ఉంటూ, రహస్య శత్రువులు అంటే వాళ్ళే కదండి, మీకు చాలా దగ్గరగా ఉంటూ స్నేహితుల రూపంలో కానీ, లేదు అంటే దగ్గర బంధువుల రూపంలో కానీ, లేదు అంటే చుట్టుపక్కల వాళ్ళ రూపంలో కానీ, కొంతమంది కుటుంబ సభ్యులు కావచ్చు. మనం అంటే కార్డ్స్ని బట్టి అలాగే చెప్తున్నానండి. నేను ఎలా అయినా కావచ్చు, మీతో చాలా మంచిగా ఉంటూ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తూ ఉండుంటారు, మీ పతనాన్ని కోరుకుంటున్నారు. అలా జరగకుండా మిమ్మల్ని రక్షిస్తున్నారు. మీ కళ్ళ ముందే వేసానండి కార్డ్స్. ఇది ఆ టాపిక్కి అది ఏంటి అంటే మీకు భగవంతుడు ఏ విధంగా సహాయం చేస్తున్నారు, మిమ్మల్ని ఎలాగా రక్షిస్తున్నారు అని చెప్పి. కార్డే వచ్చి ఎనిమీస్, శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తున్నారు. ఇక్కడ చూసారా, ఇది మీరు, ఇది ఎనిమీ అంటే మీ శత్రువులు మిమ్మల్ని ఈ నెగిటివ్ ఇంటెన్షన్స్తో మిమ్మల్ని ఎప్పుడు గమనిస్తూ, మీరు ఇలా వెలుగులో ఉన్నారు కదండి, ఎప్పుడు మీకు పతనం అనేది ఉంటుంది, మిమ్మల్ని ఎప్పుడు దెబ్బ కొడతాము అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అలా జరగకుండా మిమ్మల్ని మీ ఇష్టదైవం కాపాడుతున్నారు. సెకండ్ కార్డ్ వచ్చి డీమాన్ అండి. అంటే నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కొంతమంది, ఎవరి వీడియో చూస్తున్నారో నాకు తెలియదు కానీ అండి, చాలా నెగిటివిటీ అనేది మీ లైఫ్లో ఉండి ఉండొచ్చు. అంటే చాలామంది మీ చెడును కోరుకుంటున్నారు, చాలామంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీరు పడిపోవాలని చెప్పి చూస్తున్నారు. మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే వచ్చిన 4 కార్డ్స్లో 2 కార్డ్స్ ఇవే వచ్చినాయండి. ఎనిమీ ఒకటి, డీమాన్ ఒకటి. డీమాన్ అంటే ఏంటి అంటే ఇది మీ చుట్టుపక్కల వాళ్ళు, లేదు అంటే సేమ్ ఇందాకే ఎవరో చాలా నెగిటివిటీతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటేనండి, ఈ డీమాన్ అనేది బయటే కాదు, మనలో కూడా ఉండొచ్చు. మన ఆలోచన రూపంలో, మనలో ఎలా చెప్పాలి అంటే కొన్నిసార్లు మనకి తెలియకుండా మనమే నెగిటివ్గా ఆలోచించి మన లైఫ్ని మనమే స్పాయిల్ చేసుకుంటూ ఉంటాం. అలా చేసుకోకండి. అలా జరగకుండా మిమ్మల్ని రక్షిస్తున్నారు, మిమ్మల్ని కాపాడుతున్నారు. మీరు ఎవరైనా అలా ఆలోచిస్తూ ఉంటే మీకు ఈ రీడింగ్ ద్వారా చెప్తున్నారు, నేను మీకు తోడున్నాను, మీరు అలా ఆలోచించొద్దు, నాకు మీ రక్షణ ఉంది, నేను మీకు సహాయం చేస్తున్నాను అని చెప్పి. మెయిన్గా అయితే నాకు ఏమనిపిస్తుంది అంటేనండి, బయట వాళ్ళ నుంచనే అనిపిస్తుంది. మన మైండ్లో మన ఆలోచనల ద్వారా కావచ్చు, కానీ దగ్గర వాళ్ళ ద్వారా కానీ, లేదు అంటే మీ చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కానీ, స్నేహితుల రూపంలో కానీ మీకే తెలియాలి మీరు ఎవరెవరితో కాంటాక్ట్స్లో ఉన్నారు, ఎక్కువ మీరు ఎవరెవరిని నమ్ముతున్నారు అన్న దాన్ని బట్టి 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఇక్కడ ఉంది. ఎందుకు అంటే ఒకటి ఎనిమీ, ఇంకోటి డీమాన్, 2 కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే ఈ రీడింగ్ ఏంటి అంటే మీకు భగవంతుడు సహాయం చేస్తున్నాడు, మీరు భయపడద్దు, నేను మీకు సహాయం చేస్తున్నాను అని. కానీ ఇక్కడ మీకు గైడెన్స్ కూడా ఏంటి అంటే ఆయన సహాయం చేస్తున్నారు, జాగ్రత్త పడమని మీకు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు నా ద్వారా, ఈ రీడింగ్ ద్వారా ఈ కార్డ్స్ చూపిస్తూ నేను మీకు సహాయం చేస్తున్నాను, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి భగవంతుడు సహాయం చేస్తూ ఉన్నా మనం గమనించలేము. అందుకనే మీకు నొక్కి చెప్తున్నట్లు ఈ రీడింగ్ అనమాట. అదేవిధంగా స్నేక్ వచ్చిందండి. నాకేంటో అన్నీ అలాగే అనిపిస్తున్నాయి. మామూలుగా అయితే స్నేక్ కార్డ్ అనేది డెత్ కార్డ్ అండి. అంటే డెత్ అంటే నిజంగా చనిపోవడం అని కాదు,
మన లైఫ్‌లో నెగటివిటీ అనేది ఎండ్ అయిపోయి కొత్తగా స్టార్ట్ అవుతుందనమాట. అంటే కొత్త సైకిల్స్ అనేవి. మనకి ఒకలాంటి లైఫ్ ఉంది. ఆ లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోయి కొత్తగా స్టార్ట్ అవ్వడం అనమాట. సో, మీకు భగవంతుడు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు అంటే, నాకు ఈ కార్డ్ కూడా 2 రకాలుగా అనిపిస్తుందండి. 2 రకాలుగా చెప్తాను నా ఇంట్యూషన్ ద్వారా నాకేమనిపిస్తుందో. మీ చుట్టూ ఇలాంటి నాగుపాములు లాంటి మనుషులున్నారు. ఈ ఫస్ట్ 2 కార్డ్స్‌కే నాకు మ్యాచ్ అవుతున్నట్టు చాలా అనిపిస్తుంది. శత్రువులు, డీమాన్స్, అలాగే నాగుపాములులో దైవత్వం ఉంటుంది. అదేవిధంగా భయం కూడా మనకుంటుంది. అంటే జాగ్రత్తగా ఉంటాం మనం పాముని చూసినప్పుడు. అదే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ చుట్టూ చాలా దగ్గర వాళ్ళే. ఇందాకటి నుంచి మీకు అదే చెప్తున్నా. చాలా దగ్గర వ్యక్తులే మీ చెడుని కోరుకుంటున్నారు. మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ చేతిలో పడకుండా. ఇప్పుడు ఇది నెగెటివ్‌గా చూసుకుంటేనండి. అంటే అలా చెడు కోరుకుంటున్నారని. మంచిగా చూసుకుంటే మీ లైఫ్‌లో మీరు ఇప్పటి వరకు ఏదైతే అంటే ఇలాగా మీ చుట్టూ శత్రువులుండి, మీ చుట్టూ ఇలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళుండి ఇలా జరుగుతూ ఉంటే మీరు దాని నుంచి బయటపడుతున్నారు. ఆ సైకిల్స్ నుంచి బయటపడుతున్నారు. దానికి మీకు భగవంతుడు సహాయం చేస్తున్నాడు అని. ఈ కార్డు ఫైర్ కార్డ్ అండి. ఇది కార్డు దేనిని ఇండికేట్ చేస్తుంది అంటే ఫైర్ ఎనర్జీ. అంటే భగవంతుడు ఆ చెడుని బర్న్ చేసేస్తున్నారు. నేను మీకు తోడున్నాను. నేను మీకు సహాయం చేస్తున్నాను అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్తున్నారండి. సో, ఈ కార్డ్స్ ద్వారా నాకు అర్థమవుతుంది ఏంటి అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని డీమాన్స్ నుంచి అదేవిధంగా ఒక్కొక్కసారి కంటికి కనిపించకుండా ఏమైనా మన చుట్టూ నెగెటివ్ ఎనర్జీస్ ఉంటే అలాంటి వాటి నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తున్నారు. చెడు మనుషుల నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీ పతనం కోరుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళ నుంచి మిమ్మల్ని రక్షిస్తున్నారు. ఇది ఇంకా బలపరుస్తుంది. ఒకటి, అలాంటి లైఫ్ మీకేమైనా మీరు ఇబ్బందులు పడి, బాధలు పడి ఉంటే వాటి నుంచి మిమ్మల్ని రక్షిస్తున్నారు. కొత్తగా మీ లైఫ్‌లో మంచి జరగబోతుంది. ఎందుకు అంటే ఈ ఫైనల్ కార్డ్ వచ్చి ఫైర్ ఎనర్జీ. చూసారా ఈ ఫస్ట్‌వన్నీ కూడా ఎంత డార్క్‌గా అంటే చీకటితో ఉన్నట్లున్నాయి. ఈ 2 కూడా చాలా వెలుగుతో చాలా ఉన్నాయి చూసారా. అంటే మంచి ఎనర్జీస్‌ని రిప్రజెంట్ చేస్తున్నాయన్నమాట. అంటే ఏంటి అంటే మీకు ఇలాంటి వాళ్ళు ఎంతమందైనా ఉండనివ్వండి. మీ చెడు కోరుకునేవాళ్ళు. నేను మీకు తోడున్నాను. నేను మీకు సహాయం చేస్తున్నాను. నేను చెప్పే గైడెన్స్‌ని అర్థం చేసుకొని మీరు ఫాలో అవ్వండి. నన్ను నమ్మండి అని చెప్తున్నారనమాట. లేదు అంటే ఇంకొంతమంది మీరు నాగదేవతలను ఆరాధించడం కానీ, లేదు అంటే ఈ డీమాన్స్, ఈ చెడు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మేబీ మీకు నాగదోషాలు ఉండడం కానీ ఇలా కూడా ఉండుండొచ్చు. దానివల్ల మీకు అంటే రాహు, కేతువుల ప్రభావాలు కూడా కొన్ని సార్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! అలా కూడా కావచ్చు. మీరు దేవతలకు సంబంధించిన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం కానీ, లేదు అంటే నాగదేవతలకు సంబంధించింది ఏదైనా పూజలు అంటే మనం సపరేట్‌గా చేయించుకోకపోయినా ప్రతి మంగళవారం చెప్తుంటారు కదండీ! అలా ఆరాధించమని శుక్రవారం పూట అలాగా పుట్టలో పాలు పోయడము, దేవతలను ఆరాధించడము, లేదు అంటే శివుడిని ఆరాధించడం ఇలా చేస్తూ ఉన్నా కూడా మీకు ఈ నెగటివిటీ అనేది బయటపడతారు. దాన్ని నుంచి తప్పించుకోగలుగుతారు. ఈ ఫైర్ అయితే ఈ చెడుని అది ఎంత చెడైనా ఉండనివ్వండి అది బర్న్ చేసేస్తుంది. చూసారా ఈ చీకటిని ఈ వెలుతురు ఎలా అయితే తొలగించిందో ఆ విధంగా మీ లైఫ్‌లో కూడా మీరు మీ చుట్టూ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే మీరు రక్షించబడుతున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి హార్స్ వచ్చింది చూసారా. ఇందాక చెప్పాను కదా హార్స్ అని చెప్పి టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి ఇదేంటి అంటే గుడ్ లక్ అండి. అంటే లైఫ్‌లో మార్పులు అనేవి వస్తున్నాయి అనమాట. ఇది మార్పును సూచిస్తుంది. గుర్రం చాలా ఫాస్ట్‌గా పరిగెడుతుంది చూసారా. ఆ విధంగా జీవితంలో మీకు చాలా ఫాస్ట్‌గా మార్పులు జరుగుతూ ఉండుండొచ్చు ఇప్పుడు ఈ సమయంలో. మీరు ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మనుషుల నుంచి, ఇలాంటి నెగెటివ్ ఎనర్జీస్ నుంచి కార్డ్స్ మీరు చూసారు కదా ఇందాక అలాంటి వాటి నుంచి మీరు జాగ్రత్త పడుతూ ఉండాలి. మీరు చేయవలసిన రెమెడీస్‌ని చేస్తూ ఉండండి. శివుడిని ఆరాధించడం గానీ, మీ ఇష్టదైవం శివుడైతే, లేదంటే మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి. వీలైతే నాగశాంతి చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, నాగదేవతలని, మానసాదేవిని, అమ్మవారిని పూజించడం ఏదో ఒకటి చేయండి. దానివల్ల మీ దోషాల నుంచి బయటపడతారు. అదేవిధంగా ఫైర్ ఎనర్జీ మీలో ఏమైనా చెడు ఉంటే ఆ చెడుని తొలగించేయండి. భయపడొద్దు. మీ చుట్టూ ఎవరైనా చెడు చేయాలని చూస్తూ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీరు రక్షించబడుతున్నారు. ఆ చెడునంతటిని కూడా ఈ వెలుగు ఎలాగైతే తొలగించేస్తుందో మీ జీవితం కూడా అలాగే వెలుగుతో నిండి ఉంటుంది. ఈ టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి హార్స్ అండి. ఇదేంటి అంటే చాలా ఫాస్ట్‌గా గుర్రం అనేది పరిగెడుతుంది. మీ లైఫ్‌లో కూడా అలాగా మీరు మంచిగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు. దానికి మీకు సహాయం అనేది ఉంది. భగవంతుడి సహాయం. ఇది చూసారా ఎంత వైట్‌గా ఉందో. హార్స్ అనేది తెల్ల గుర్రం. అంటే ఏంటి అంటే మీరు కూడా మంచిగా ఆలోచిస్తూ ప్యూర్‌గా అంటే మంచి మనసుతో మంచి పనులు చేసుకుంటూ
దేవుణ్ణి నమ్ముతూ మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ జీవితం కూడా ఇలాగే చాలా ఫాస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా వెళ్తుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ వెళ్ళేటప్పుడు మీ జీవితంలో మార్పులు జరుగుతున్నాయి చాలా ఫాస్ట్‌గా అని చెప్పి అన్నాను కదండీ! ఆ జరుగుతూ ఉన్నప్పుడు మీరు గమనించుకోవాలి. ఈ కంగారు పడిపోయి, తొందరపడిపోయి ఇలాంటి వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వకూడదు. పరిస్థితులకు గానీ, మనుషులకు గానీ, లేదు అంటే మీ థింకింగ్ కూడా ఒక్కొక్కసారి కావచ్చు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొన్ని సార్లు ఈ తొందరగా సక్సెస్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని సార్లు మనం తెలియకుండానే ఏమంటారు, ఆ ట్రాప్‌లో పడొచ్చు. అంటే కొంచెం మనమే చెడు చేయడం గానీ, లేదంటే నెగెటివ్‌గా ఆలోచించడం గానీ ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. అలా చేయకుండా మీరు జాగ్రత్త పడండి. అలా జరగదు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ప్రొటెక్టెడ్. అంటే భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు. మీకు సహాయం చేస్తున్నాడు. కాకపోతే మీ వైపు నుంచి మీరు ఏం చెయ్యాలో అది మీరు చెయ్యండి. అంటే మంచిగా ఆలోచించడం, అదేవిధంగా ఇలాంటి శత్రువుల నుంచి ఎవరున్నారు, ఇలాంటి వాళ్ళు నా చుట్టూ అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళని నమ్మేసి మీ విషయాలు వాళ్ళకి చెప్పడం అలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా, ఏం చేస్తున్నా ఎవరు ఏం చేయలేరు. మీ లైఫ్ అనేది ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తుంది. మీ లైఫ్‌లో చీకటంతా పోయి ఇలాగ ప్రకాశవంతంగా, అంటే ఫైర్ ఎనర్జీ ఎలా అయితే చక్కగా ఉందో అదే విధంగా మీ లైఫ్ అనేది కూడా ఉంటుంది. చెడుని తొలగించేస్తుంది. మీ జీవితం కూడా మంచిగా బ్రైట్‌గా ఉంటుంది. సో ఇదేనండి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న రీడింగ్ వచ్చి. భగవంతుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనడానికి వచ్చిన కార్డ్స్ కూడా ఎంత బాగా మ్యాచ్ అయ్యాయో చూడండి. అది కూడా డీమాన్స్, అది కూడా ఈ ఎనిమీస్, శత్రువుల నుంచి, నెగెటివ్ ఎనర్జీస్ నుంచి, నెగెటివ్ ఫోర్సెస్ నుంచి మిమ్మల్ని రక్షిస్తున్నారు. మనం నాగదేవతల గురించి పాజిటివ్‌గా కూడా చెప్పుకుంటే, నాగశక్తి అనేది చెడుగా చూసుకుంటే రాహుకేతువుల రూపంలో ఎలా అయితే ఇబ్బంది పడుతుందో, అదేవిధంగా వాళ్ళని మనం నమ్మినప్పుడు కూడా మన లైఫ్‌లో ఆ సమస్యల నుంచి బయటపడి మన లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే అలాంటి దోషాలు ఏమైనా ఉంటే మనం రెమెడీస్ చేసుకున్నప్పుడు. సో కొంతమంది మేబీ మీ ఇష్టదైవము లేదా మీ కులదేవత శివుడు అవ్వచ్చు. మీరు బాగా శివుడిని ఆరాధిస్తూ ఉండొచ్చు. అప్పుడు మీకు చెప్తుంది ఏంటి అంటే, ఈ నాగదేవతల రూపంలో ఈ శివుడు మీకు రక్షణ ఇస్తున్నాడు. అంటే మీరు రక్షించబడుతున్నారు. ఏ విధంగా అంటే, నేను మీకు తోడున్నాను. నేను మాత్రమే కాదు, శివుడికి ఆభరణాలు కదండి ఈ నాగదేవతలు, మెడలో వేసుకుంటారు శివుడు అలాగా. అదేవిధంగా మీకు కూడా వీరి వలన కూడా రక్షణ అనేది లభిస్తుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి మీకు అభయం ఇస్తున్నట్లు. కాబట్టి మీరు ఇంకొంచెం భగవంతుని మరింతగా నమ్మండి. కృతజ్ఞతతో, గ్రాటిట్యూడ్‌తో శివుడిని ఇంకా ఆరాధించడము. అదేవిధంగా నాగదేవతలకు కూడా ఇంకొంచెం వాళ్ళు మీకు సహాయం చేస్తున్నారు కదా! వాళ్ళకి మరింత గ్రాటిట్యూడ్‌తో మీకు వీలైనప్పుడల్లా వాళ్ళని కూడా స్మరించుకోవడము. లేదు అంటే అప్పుడప్పుడు వీలైనప్పుడు నెలకొకసారైనా పంచమి రోజు అలాంటప్పుడు నాగుల అంటే చవితి రోజు లేదా పంచమి రోజు, ఆ 2 రోజుల్లో, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే షష్ఠి రోజు, మీ ఇష్టం అండి. నాగదేవతలకు సంబంధించి 3 రోజుల్లో మీరు ఎప్పుడైనా చేయొచ్చు. షష్ఠి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళండి. పుట్టలో పాలు పోయడం గానీ, నాగదేవతను ఆరాధించడం గానీ అయితే చవితి గానీ, పంచమి గానీ అయితే మంచిది. అలాంటప్పుడు వెళ్ళి పుట్టలో పాలు పోయడము, నమస్కరించుకోవడము, స్మరించుకోవడం ఇలా చేయడం వలన మీకు ఇలాంటి వాళ్ళు ఎంతమందైనా ఉండనివ్వండి, వాళ్ళందరూ పక్కకెళ్ళిపోతారు. వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. మీ లైఫ్‌లో ఇంత బ్రైట్‌గా మీ లైఫ్ అనేది ఉంటుంది. మీ లైఫ్ దూసుకు వెళ్తుంది. ఈ తెల్ల గుర్రం ఎంత ఫాస్ట్‌గా అయితే పరిగెడుతూ వెళ్తుందో మీ లైఫ్‌లో వచ్చే మార్పులు కూడా మీకు అంత సక్సెస్‌ని తెచ్చిపెడతాయి. సో యూ ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్. మీరు పరిపూర్ణంగా రక్షించబడుతున్నారు. భయపడొద్దు. కానీ మీ వైపు నుంచి మీరు ఏం చేయాలో అవన్నీ మీరు చేయండి. అవి మానొద్దు. ఇది మీకేంటి అంటే, నేను మీకు తోడున్నాను, నన్ను నమ్మండి. నమ్మకంతో మనం ఏ పనైనా చేస్తే 100% సక్సెస్ అవుతామండి. భయం ఉండకూడదు, నమ్మకం ఉండాలి. ఈ 2 కూడా మనిషిని నిలబెడతాయన్నమాట. అదే మీకు రీడింగ్‌లో చెప్తున్నారు. సరేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రాటిట్యూడ్.